స్తోత్రం యేసయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగును గాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? కాసేపు అయినా దేవుని వాక్యాన్ని మీరు చదువుకున్నారా? దేవుడు ఎందుకంటే కృపగల దేవుడు, అందరినీ ప్రేమించే దేవుడు, అందరి ఎడల మరి పక్షపాతం లేని దేవుడు, మరి అందరినీ ఒకే రీతిగా చూసే దేవుడు కనుక ప్రతి ఒక్కరూను మన దేవుని సన్నిధిలో మరి దేవునికి దగ్గరగా జీవించడానికి మీరు ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయాలని, ఆయన స్తుతించాలి, ఆరాధించాలి, ఆయనకి దగ్గరగా జీవించాలన్నదే దేవుని చిత్తం కనుక ప్రతి ఒక్కరూ దేవునికి దగ్గరగా జీవించండి. తద్వారా దేవుడికి తోడుగా నీడగా ఉంటాడని తెలియచేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో దేవుని మరి వాగ్దానాన్ని చదువుతున్నాను. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనం. అంతటా ఏలి, నీవు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనవి ఆయన దయచేయునుగాక అని ఆమెతో చెప్పగా. దేవునికి స్తోత్రం. ఇక్కడ చక్కటి వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏమంటే దేవుని సన్నిధిలో మరి హన్న ప్రార్థన చేసుకుంటున్నప్పుడు మరి దేవుడు ఈ యొక్క మొరను విని మరి ఏలి ద్వారా దేవుడు మాట్లాడుతూ ఏమంటాడంటే, ఇశ్రాయేల్ దేవునితో నువ్వు చేసుకున్న మనవి ఆయన నీకు దయచేయునుగాక. అంటే ఇక్కడ ఈ సందర్భాన్ని బట్టి మనకు అర్థమవుతుందంటే, ఇంకో చోట ఇలా వాక్యం రాసి ఉంటుంది, ఆయనకు నిజముగా మొరపెట్టు వారికి ఆయన సమీపంగా ఉన్నాడు, ఆయన జవాబు ఇస్తాడని వాగ్దానం ఉంది కనుక మరి ఈ దినం ఈ వాగ్దానం మరి హన్న మరి తన గోడంతయు దేవుని సన్నిధిలో తెలియచేత తనకు కలిగిన శ్రమ, తనకు కలిగిన అవమానం, తనకు కలిగిన నింద, తనకి లేని గర్భఫలం నిమిత్తం ఆయన ప్రార్థన చేసుకుంటుంది కనుక మరి దేవుడు మరి ఏలి ద్వారా మాట్లాడుతూ ఏమంటాడంటే, ఇజ్రాయేల్ దేవునితో నువ్వు చేసుకున్న మనవి ఆయన నీకు దయచేయునుగాక. అంటే దేవుని సన్నిధిలో నువ్వు నిజముగా మొరపెట్టగలిగితే ఆయన నీ ప్రార్థన వింటాడు అని మరి ఈ వాక్యం తెలియజేస్తుంది కనుక మరి ఎంతమంది ప్రజలు మరి విశ్వాసంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ఈ హన్నా వలె పొందుకుంటున్నారు అన్నది మరి అది మీకు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరూను దేవుని సన్నిధిలో మరి నిజముగా మొరపెట్టి ఆయన విశ్వాసం ఉంచి అడిగినది ప్రతిదినం పొందుకున్నామని నమ్మగలిగితే దేవుడు మరి దాన్ని దయచేస్తాడని తెలియచేస్తూ, అది వ్యాధి బాధల శోధన ఏదైనా సరే దేవుడు నిన్ను విడిపిస్తాడు. ఈ ఉదయాన్నే చక్కటి ఆలోచన ద్వారా నిన్ను నడిపిస్తాడని తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానమును బట్టి నీకు స్తోత్రాలు. ఎంతమంది ప్రజలు నా తండ్రి ఆయా శ్రమలు ఉన్నారు, వ్యాధులతో ఉన్నారు, రోగాలతో ఉన్నారు, వారందరినీ క్రీస్తు నామములో స్వస్థతను ప్రకటిస్తున్నాను ప్రభా. నీకు వందన నాయన ప్రభా. నాయన అనేకమైన కోర్టు కేసులు ఉన్న వారిని విడిపించండి. నేను హాస్పిటల్లో బెడ్ రీడింగ్ అయిపోయిన వారిని విడిపించండి అయా. అన్ని విషయాల్లో కోల్పోయిన నష్టపోయిన స్థితిలో, వ్యాపారంలో వ్యవసాయంలో నష్టపోయిన స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరిని యేసుక్రీస్తు నామములో జ్ఞాపకం చేసుకోండి, దర్శించండి ప్రభా. నిందల అవమానాలు ప్రభా, అన్న జీవితంలో ప్రభా నిందల అవమానాలు ఏ విధంగా అయితే కొట్టివేశావో, నీ ప్రజల్లో నిందల అవమానాలు పోరాటాలు ఉంటే యేసుక్రీస్తు నామములో విడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే తండ్రి మా గ్రామాన్ని, మా రాష్ట్రాన్ని, మా దేశాన్ని కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాను ప్రభా. అలాగే తండ్రి నాయన ఈ దినం ప్రభా ఎవరిదైతే మ్యారేజ్ బర్త్డే జరిపించుకుంటున్నారో వారందరికీ నేను క్షేమం, సమాధానం ఈ సంవత్సరం అంతా ఈ దయకిరీటం ఉంచమని ప్రార్థిస్తున్నాను. అలాగే తండ్రి నాయన ప్రభా, నేను యుద్ధాలు ఆపునందుకు నీకు స్తుతులు చెల్లించుకుంటాం. మా దేశ ప్రజలందరికీ నీ రక్షణ, నీకు కాపుదల ఉంచమని ప్రార్థిస్తున్నాం. ఎవరెవరు ఏ అవసరతలు ఉంటే ప్రతి ఒక్కరిని క్రీస్తు నామములో మీరు విడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే తండ్రి ఇద్దరు బిడ్డల చేయి ప్రయాణాలు, ప్రయత్నాలు, రాకపోకల్లో సమస్తములో మీరు తోడండి మాయం పొందమని క్రీస్తు నామములో ప్రార్థన అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మనందరితో మాట్లాడి మనల్ని బలపరచాలనుకుంటున్నాం. ప్రతి ఒక్కరూ బలపడ్డా మీరు అనేక మందిని బలపరచాలని తెలియజేస్తూ దేవుడి మాటలు దీవించునుగాక. అలాగే ఈ దినం ఎవరైతే మ్యారేజ్ బర్త్డే జరిపించుకున్నారో మీ అందరికీ క్రీస్తు నామములో మరి సమాధానం, క్షేమం కలుగునుగాక అని తెలియజేస్తున్నాం. దేవుడి నిన్ను కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్.